Hi friends, welcome to our channel BS Civil Engineer. So in this video మనం మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ గురించి అందులో మనకి డ్రాయింగ్స్ ఉన్నాయి. సో వర్క్స్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అందరూ కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఈ నాడు నేడు ప్రోగ్రాంలో మనకి డ్రాయింగ్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సో డ్రాయింగ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ద ప్లాన్. సో మనకి ఇచ్చిన డ్రాయింగ్స్ ఇవి. సో ఇందులో మెయిన్లీ హై స్కూల్స్కి ఇది 3 బ్లాక్ డ్రాయింగ్ ఇచ్చారు. అంటే గర్ల్స్కి అలాగే బాయ్స్కి అలాగే గర్ల్స్ అండ్ బాయ్స్ PH కేటగిరీకి సెపరేట్గా 3 బ్లాక్స్ కింద మనకి ఈ డ్రాయింగ్ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని స్కూల్స్ మనకి MPPS చిన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో MPPS MP UPS స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్కూల్స్కి మాత్రం బాయ్స్ అండ్ గర్ల్స్ 2 బ్లాక్స్ విత్ ఓన్లీ 1 బ్లాక్ డైమెన్షన్స్. అంటే ఈ 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇందులో ఓన్లీ ఈ ఒక బ్లాక్ మాత్రమే, ఒక గర్ల్స్ బ్లాక్ తీసుకుంటే ఎంత డైమెన్షన్స్ అయితే ఉన్నాయో ఆ డైమెన్షన్స్తో మాత్రమే మనకి చేయవలసిందిగా వచ్చింది. అది దట్ ఈస్ ఆ డ్రాయింగ్ ఇది. సో ఇందులో మనకి డైమెన్షన్స్ వచ్చేసరికి 10 feet 20 feet మీన్స్ అరౌండ్ 200 SFT వచ్చేలాగా మనకి ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్కూల్స్ వేర్ స్ట్రెంత్ ఈజ్ లెస్ దెన్ 75 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్న ప్రతి స్కూల్కి కూడా మనకి ఈ ప్లాన్ని అడాప్ట్ చేయమని ఇచ్చారు మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్లో. సో ఈ ప్లాన్ ఏదైనా సరే ఇందులో మనకి డ్రాయింగ్ మన ఎగ్జిక్యూషన్లోకి వచ్చేసరికి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనకి డ్రాయింగ్స్ ఫుటింగ్ డీటెయిల్స్ ఇవి కావాలి. ఫుటింగ్స్ అవి ఎక్స్కవేషన్ ఎలా చేయాలి, ఇంకా డ్రాయింగ్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇందులో మనకి క్లియర్గా బేస్మెంట్ లెవెల్ అలాగే రూఫ్ హైట్ ఆఫ్ ద రూఫ్ ఆ డీటెయిల్స్ ఇచ్చారు. ఇందులో కూడా ఫ్లోరింగ్ డీటెయిల్స్ అవి ఇచ్చారు, ఫ్లోరింగ్ అది ఎలా చేయాలి, స్లోప్ ఎలా మెయింటైన్ చేయాలని. సో దిస్ ఈజ్ ద మేజర్ డయాగ్రామ్. సో ఇది మనకి ఉన్నట్లు అన్నిటికన్నా మేజర్ వన్. సో ఎంటైర్ డిజైన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అన్నది మనకి ఇందులో కవర్ అయింది. సో వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. సో మెయిన్గా దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఫస్ట్లీ వెన్ వీఆర్ అండర్స్టాండింగ్ దిస్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ని మనం ఇక్కడ ఉన్న ఫుటింగ్ డీటెయిల్స్ని, ఎందుకంటే మనం ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫుటింగ్స్ తర్వాత కాలమ్స్ తర్వాత స్లాబ్స్, ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం కాబట్టి సో ఫుటింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుటింగ్స్ లే చేస్తాం. ఫుటింగ్స్ లే చేయడానికి మనం చేయాల్సిన స్టెప్ ఏంటి, ఎక్స్కవేషన్, సాయిల్ ఎక్స్కవేషన్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఇప్పటికి సాయిల్ ఎక్స్కవేషన్ చేసేసారు. సో ఈ సాయిల్ ఎక్స్కవేషన్ కూడా మనం ఎంతవరకు చేస్తాం, డైమెన్షన్స్ ఏంటి, 1500 mm by 1500 mm. సో దిస్ ఈస్ ద డైమెన్షన్ వీ హ్యావ్ అడాప్టెడ్, అంటే 5 feet by 5 feet. సో ఇది యాక్చువల్ డైమెన్షన్స్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా కొంచెం మోడిఫికేషన్స్ చేశారు. ఎంత ఇచ్చారు, ట్రెంచ్ సైజు 1700 mm by 1700 mm న్యూ డ్రాయింగ్స్లో మనకి క్లియర్గా కొంచెం ఇంక్రీజ్ చేశారు. సో దట్ ఫుటింగ్ డైమెన్షన్స్ కూడా మనకి 1550 by 1550. దిస్ ఈస్ ద న్యూ డైమెన్షన్స్ గివెన్ ఫర్ ద ఫుటింగ్స్. సో మన ఎక్స్కవేషన్స్ అయితే చేసాం. ఎక్స్కవేషన్స్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే, ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఎక్స్కవేషన్స్ ఆఫ్ రిక్వైర్డ్ సైజెస్ ఆర్ రిక్వైర్డ్ డైమెన్షన్స్, మనకు కావాల్సిన డైమెన్షన్స్లో మన ఫుటింగ్ ఎక్స్కవేషన్ చేసిన తర్వాత బెడ్ కాంక్రీట్, వీ హ్యావ్ టు లే బెడ్ కాంక్రీట్. సో ఈ బెడ్ కాంక్రీట్ ఎలా లే చేస్తారు, PCC అంటే ఏంటి, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. సో ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అంటే మనకి ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి సిమెంట్, శాండ్, అలాగే కోర్స్ అగ్రిగేట్,
శాండ్ వచ్చేసరికి ఫైన్ అగ్రిగేట్ అంటాం, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్, సిమెంట్. సో ఈ 3 అలాంగ్ విత్ వాటర్ మనం మిక్స్ చేసి వితౌట్ ఎనీ రీఇన్ఫోర్స్మెంట్ ఏది కూడా యూజ్ చేయట్లేదు. సో వితౌట్ ఎనీ రీఇన్ఫోర్స్మెంట్ ఇఫ్ యూ ఆర్ లేయింగ్ ద కాంక్రీట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పీసీసీ. సో ఇఫ్ యూ ఆర్ ప్రొవైడింగ్ reinforcement is provided, then it is called RCC, reinforced cement concrete. So along with cement, sand and aggregate we will be adding reinforcement. So ఇక్కడ ఈ బెడ్ కాంక్రీట్ ఏదైతే ఉందో మనకి ఈ నాడు నేడు వర్క్స్లో ఈ పీసీసీలోకి వచ్చేసరికి 40 mm metal, 40 mm coarse aggregate you have to use. 40 mm coarse aggregate, sand plus cement. So ఈ proportion వచ్చేసరికి 1:5:10. So this is the proportion one has to adopt with 40 mm metal, 40 mm coarse aggregate for making PCC. సో ఈ PCC మనకి ఎంత థిక్నెస్ లే చేయాలి అంటే థిక్నెస్ ఆఫ్ పీసీసీ వచ్చేసరికి 100 mm థిక్, 100 mm థిక్ ఆర్ డెప్త్ ఆఫ్ ద పీసీసీ బెడ్ ఇస్ 100 mm. సో 100 mm డెప్త్ మనం లే చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ ప్లేసింగ్ ఆర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ విల్ బి గోయింగ్ ఫర్ ఫుటింగ్స్ ఆర్ ఫర్ లేయింగ్ ఆఫ్ ఫుటింగ్స్. సో after laying PCC second step వచ్చేసరికి footings, laying of footings. సో ఈ లేయింగ్ ఆఫ్ ఫుటింగ్స్లో వచ్చేసరికి బిఫోర్ వి లే ఫుటింగ్స్ ఆర్ రీఇన్ఫోర్స్మెంట్ ఫర్ ఫుటింగ్స్ వన్ బేసిక్ థింగ్ ఎవ్రీవన్ మనం అందరం చేయవలసిన బేసిక్ థింగ్ ఏంటంటే సెంట్రల్ లైన్ మార్కింగ్. సో ముందు ఒక మార్కింగ్ తీసుకుని ఉంటాం కదా, సెంట్రల్ లైన్ మార్కింగ్. సో ఇప్పుడు ఆ సెంట్రల్ లైన్ మార్కింగ్ మళ్ళీ ఒకసారి అలైన్ చేసుకుని ఆ సెంట్రల్ లైన్ మార్కింగ్ ద్వారా మనం ఏం చేయాలంటే ఫుటింగ్ యొక్క సెంటర్ పాయింట్స్ మనం ఎక్స్కవేట్ చేసిన ట్రెంచెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే పొజిషనింగ్ ఆఫ్ కాలం రీఇన్ఫోర్స్మెంట్ మనం పొజిషనింగ్ చేసినప్పుడు, పొజిషనింగ్ అంటే మనం ఒక పర్టికులర్ ట్రెంచ్ తీసుకున్నప్పుడు ఈ ట్రెంచ్లో ఈ కాలం అన్నది ఎక్కడ ఉండాలి. సో ఈ పొజిషనింగ్ మాట, ఈ సెంటర్ పాయింట్ కావాలి, దాన్ని బట్టి మనకి ఈ కాలం పొజిషనింగ్ అన్నది వస్తుంది. సో ఈ సెంటర్ పాయింట్ అన్నది మనకి గ్రౌండ్ మీద ఉంటుంది కాబట్టి ఆ గ్రౌండ్ మీద నుంచి మనం దీనికి సెంట్రల్ లైన్ మార్కింగ్ చేసుకుని సెంట్రల్ లైన్ ద్వారా లైన్ దోరీస్ అది సెటప్ చేసుకుని ఆ లైన్ దోరీస్ నుంచి ప్లంబాబ్ యూస్ చేసి మనం ఈ పాయింట్ని గ్రౌండ్కి ఎక్స్కవేటెడ్ రీజన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దీనివల్ల మనకి కరెక్ట్ ఎరెక్షన్ ఆఫ్ కాలం రీఇన్ఫోర్స్మెంట్ అన్నది పర్ఫెక్ట్గా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లేయింగ్ ఆఫ్ ఫుటింగ్స్ చేస్తున్నప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్ సెంట్రల్ లైన్ మార్కింగ్ ఆర్ సెంటర్ పాయింట్ మనం గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ మ్యాట్ అన్నది రెడీ చేస్తాం. సో ఈ స్టీల్ మ్యాట్ దేనికి, ఫుటింగ్ యొక్క రీఇన్ఫోర్స్మెంట్. సో ఈ ఫుటింగ్ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ ఏ స్టీల్ యూజ్ చేయాలి అంటే మనకి డ్రాయింగ్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే FE 500 HYSD బార్స్, ఇవి మనం యూజ్ చేయాలి. సో FE 500 బార్స్ మాత్రమే యూజ్ చేయాలి, HYSD బార్స్ యూజ్ చేయాలి, హై ఈల్డ్ ఉన్న బార్స్ని యూజ్ చేసుకోవాలి. సో ఇందులో కూడా మనకి 3 సైజెస్ ఇచ్చారు. మొత్తం ఫుటింగ్స్లోకి వచ్చేసరికి మెయిన్గా 2 సైజెస్, 10 mm డయా, ఇంకోటి వచ్చేసరికి 8 mm డయా. So these are the 2 sizes of reinforcement we are using here in the
ఫుటింగ్స్ మెయిన్లీ కాలమ్స్కి అలాగే ఫుటింగ్స్కి తీసుకుంటే 10 mm డయా 8 mm డయా యూజ్ చేస్తాం. సో మ్యాట్ ఫుటింగ్ యొక్క మ్యాట్లో మాత్రం ఓన్లీ 10 mm డయా. మనకి డ్రాయింగ్లో ఇచ్చింది ఏంటంటే ఓన్లీ 10 mm డయా మ్యాట్ బోత్ 2 డైరెక్షన్స్, అలాంగ్ ద షార్ట్ స్పాన్ అలాగే అలాంగ్ ద లాంగ్ స్పాన్. మనకి ఇదొక స్పాన్ ఇదొక స్పాన్. సో అలాంగ్ ద షార్ట్ స్పాన్ అలాంగ్ ద లాంగ్ స్పాన్, షార్ట్ లాంగ్ అనుకుంటే అలాంగ్ ద షార్ట్ స్పాన్ అలాంగ్ ద లాంగ్ స్పాన్ రెండిట్లో కూడా 10 mm డయా బార్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. సో కౌంట్ వచ్చేసరికి ఈ 10 mm బార్స్ కూడా 8 నెంబర్స్ అలాంగ్ ద షార్ట్ స్పాన్, 8 నెంబర్స్ అలాంగ్ ద లాంగ్ స్పాన్. అంటే మనకి ఏ విధంగా వస్తుంది, ఇవి 8 నెంబర్స్, సో బ్లూ కలర్ అలాంగ్ ద లాంగ్ స్పాన్, రెడ్ కలర్ అలాంగ్ ద షార్ట్ స్పాన్ అనుకుంటే మనకి ఈ విధంగా మ్యాట్ అన్నది ఫ్రేమ్ అవుతుంది. సో బిఫోర్ వి లే దిస్ మ్యాట్ ఆన్ టు ద ఫుటింగ్, సో మనకు ఫుటింగ్ ఎక్స్కవేషన్ మనం ఈ విధంగా చేస్తాం. సో ఈ ఫుటింగ్ ఎక్స్కవేషన్ చేసిన తర్వాత ఈ రీఇన్ఫోర్స్మెంట్ మనకి ఏదైతే ఉందో ఆ రీఇన్ఫోర్స్మెంట్ని మనం ఇలా ప్లేస్ చేస్తాం. సో ఈ బార్స్ ఎలా వస్తాయి, మ్యాట్ ఈ విధంగా ముందుకు వస్తుంది. మ్యాట్ ఇలాగ లే చేస్తాం కదా. సో ఈ మ్యాట్ లే చేసే ముందు మనం ఇంకో ప్రికాషన్ ఏం తీసుకోవాలి అంటే కవర్ బ్లాక్స్. సో ఇక్కడ కవర్ బ్లాక్స్ అనేవి మనం లే చేసుకోవాలి. సో ఈ కవర్ బ్లాక్స్ ఎంత డెప్త్ ఉండాలి, కవర్ బ్లాక్ డెప్త్ ఆఫ్ ద కవర్ బ్లాక్ ఎంత ఉండాలి అంటే 50 mm థిక్. సో దిస్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద కవర్ బ్లాక్ ఆర్ థిక్నెస్ ఆఫ్ కవర్ బ్లాక్. సో ఈ కవర్ బ్లాక్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ దిస్ కవర్ బ్లాక్ మీన్స్, కవర్ బ్లాక్ ఉండడం వల్ల రీఇన్ఫోర్స్మెంట్ విల్ బి ప్రొటెక్టెడ్. సో ఈ రీఇన్ఫోర్స్మెంట్ డైరెక్ట్గా మనకి మాయిశ్చర్కి అన్నది ఎక్స్పోజర్ అవ్వకుండా బాటమ్ లెవెల్లో సిమెంట్ ఉండడం వల్ల రీఇన్ఫోర్స్మెంట్ అనేది కంప్లీట్గా కవర్ అవుతుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు కవర్ రీఇన్ఫోర్స్మెంట్ ఎయిదర్ ఇన్ కేస్ ఆఫ్ ఫుటింగ్లో కానివ్వండి, లేకపోతే కాలంలో కానివ్వండి, ఆర్ స్లాబ్లో కానివ్వండి, ఎందులో అయినా సరే పర్పస్ ఆఫ్ ద కవర్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద రీఇన్ఫోర్స్మెంట్. సో ఈ మ్యాట్ మనం ఇలాగా లే చేసిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే కాలమ్ రీఇన్ఫోర్స్మెంట్ ఆర్ ఎరెక్షన్ ఆఫ్ కాలమ్ రీఇన్ఫోర్స్మెంట్. సో మ్యాట్లోకి వచ్చేసరికి మనకి మొత్తం కూడా 10 mm డయా యూజ్ చేయమని చెప్పి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు మ్యాట్లో. సో దట్స్ వై వీ హ్యావ్ యూజ్డ్ 10 mm. బట్ కాలంలో వచ్చేసరికి మనకి స్టెరప్స్ కూడా ఉంటాయి. సో కాలంలో 2 types of steel will be using here in the column reinforcement, that we will see here. So column reinforcement. సో బిఫోర్ వి గో ఫర్ కాలమ్ ఎరెక్షన్, కాలమ్ రీఇన్ఫోర్స్మెంట్ గురించి ఒకసారి చూస్తే మనకి కాలమ్ సైజ్ చూద్దాం ఒకసారి. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ సైజ్ గివెన్ హియర్ మీన్స్ 230/300 mm. 230/300 mm. సో అంటే వేరే సైజ్ కాలమ్స్ కూడా ఉన్నాయి. సో నేను ఒక కాలం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు మిగతా వాటి గురించి కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్లీ 230 mm/300 mm. ఈ కాలం తీసుకుంటే 230 mm అంటే నియర్లీ 9 inches వస్తుంది, 300 mm అంటే 12 inches వస్తుంది. సో ఇందులో మనకి 6 numbers వచ్చేసరికి మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ 12 mm డయా ఇచ్చారు.
12 mm డై. సో లెంత్ ఆఫ్ దిస్ రీఇన్ఫోర్స్మెంట్, ఎంత లెంత్ అడాప్ట్ చేయాలి అని చెప్పి అందరికి ఒక డౌట్ ఉంటుంది. లెంత్ వచ్చేసరికి నియర్లీ 15 to 16 feet మనం తీసుకుంటే, అంటే ఎక్స్కవేషన్ నుంచి టాప్ వరకు, టాప్ స్లాబ్ వరకు కూడా మనకి వితౌట్ ఎనీ జాయింట్ విల్ బి గెటింగ్. సో డైరెక్ట్లీ వీ కెన్ అడాప్ట్ 15 to 16 feet లెంత్ బార్స్, 12 mm dia bars as the column reinforcement. సో అలాంగ్ విత్ దట్ మనకి 12 mm dia బార్స్తో పాటు మనకి ఇంకోటి కూడా ఇచ్చారు. అదేంటి, స్టెరప్స్. స్టెరప్స్ అంటే రింగ్స్ అంటారు కదా, మనకి ఫిగర్ చూపిస్తాను, రింగ్స్ కింద ఉంటాయి. సో వీటినే మనం స్టెరప్స్ అంటాం. ఈ రింగ్స్ వచ్చేసరికి 8 mm డయా, 8 mm డయా సరిపోతుంది. సో ఇవి స్పేసింగ్ ఇస్తారు, వీటికి నెంబర్స్ ఉండదు, స్పేసింగ్ ఇస్తారు 175 సెంటర్ టు సెంటర్. సో ఇది స్పేసింగ్. సో డ్రాయింగ్ ఒకసారి చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో సో 12 mm డయా 6 bars. సో వైలెట్ కలర్లోవి 12 mm డయా. సో ఇవి 12 డయా 6 numbers. సో నెక్స్ట్ దానికి స్టెరప్ అన్నాం కదా, దాని చుట్టూ వస్తుంది స్టెరప్ అంటే రింగ్ లాగా. సో ఈ స్టెరప్ వచ్చేసరికి 8 mm డయా. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ మధ్యలో కూడా మనకి అలాంగ్ విత్ దట్ స్టెరప్ మనకి అడిషనల్గా ఇంకోటి ఏమి ఇచ్చారు, టైస్ ఇచ్చారు, టై. సో ఈ టై ఎందుకంటే ఈ మధ్యలో దానికి మాట, ఈ మిడిల్లో ఉన్న 2 bars కోసం ఒక సెపరేట్ టై ఇచ్చారు. సో దాని రీఇన్ఫోర్స్మెంట్ ఇలా ఉంటుంది, ఈ విధంగా కానీ లేకపోతే ఇలా కానీ. సో ఈ టైస్ ఈ విధంగా రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. మనకి ఫిగర్ చూస్తే సిక్స్ బార్స్ కదా, సో 6 వచ్చినాయి. మధ్యలో టై బార్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి. సో ఈ వైలెట్ కలర్లో చూపించింది 12 mm డయా, గ్రీన్ కలర్లో చూపించింది స్టెరప్స్. ఈ స్టెరప్స్ అన్నీ కూడా మనకి 8 mm డయా. సో ఈ విధంగా ఉంటుంది. సో సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ 175 mm అని చెప్పాం కదా. సో ఈ సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ ఏంటంటే ఈ స్టెరప్కి మధ్యన ఉన్న డిస్టెన్స్ 175 mm. సో అంటే మనకి ఎన్ని స్టెరప్స్ పడతాయంటే ఎలా తెలుస్తుంది, టోటల్ లెంత్ ఆఫ్ ద బార్. సో టోటల్ లెంత్ ఆఫ్ ద బార్ 16 feet, లేకపోతే ఒక 10 feet తీసుకోండి. 10 feet తీసుకుంటే 10 feet అంటే నియర్లీ 3 meters.
3 meters అంటే 3000 mm. సో 3000 mm డివైడెడ్ బై 175 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ స్టెరప్స్ ఎన్ని అన్నది వస్తుంది. సో దాట్ వే వీ కెన్ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ స్టెరప్స్ రిక్వైర్డ్ హియర్ అండ్ బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద క్వాంటిటీ ఆఫ్ స్టీల్ ఆల్సో. ఆ పర్టికులర్ స్టెరప్స్కి స్టీల్ ఎంత పడుతుంది అన్నది కూడా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ కాలమ్స్. సో కాలమ్స్ తర్వాత another important thing before we lay concreting for footings, another important thing is pedestal. So after erecting column, so column reinforcement anta daniki taggattuga manam frame చేసుకున్నాక కాలమ్స్ ని ఎరెక్ట్ చేసుకుంటాం. కాలమ్స్ ని ఎరెక్ట్ చేసిన తర్వాత మనం లే చేయాల్సింది ఏంటి, దాంతో పాటు ప్యారలల్ గా మనం ఎరెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే పెడస్టల్. సో ఈ పెడస్టల్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా మనకి డ్రాయింగ్లో ఇవ్వడం జరిగింది. సో డైమెన్షన్స్ వచ్చేసరికి 300 mm బై 450 mm. సో లెంత్ బ్రెడ్త్ వచ్చేసరికి 300 mm 380 mm బై 450 mm. డెప్త్ ఆఫ్ దిస్ పెడస్టల్ ఆర్ హైట్ ఆఫ్ దిస్ పెడస్టల్ వచ్చేసరికి 600 mm. సో టోటల్ మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ ఇన్ దిస్ పెడస్టల్, మనకి మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ ఈ పెడస్టల్లో ఉన్న మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ మనకి ఎంత ఇచ్చారు అంటే 8 నెంబర్స్ ఇచ్చారు. 8 నెంబర్స్ 10 mm డయా ఇచ్చారు. సో 8 నెంబర్స్ 10 mm డయా. నెక్స్ట్ అలాంగ్ విత్ దట్ ఇక్కడ కూడా లాటరల్ స్టెరప్స్ ఉంటాయి ఎల్టీ. సో అవి వచ్చేసరికి అవి కూడా 8 mm డయా ఇచ్చారు. 8 mm డయా 8 mm డయా యూస్ చేయాలి. స్పేసింగ్ వచ్చేసరికి 200 సెంటర్ టు సెంటర్. సో మనకు టోటల్ డెప్త్ ఉన్నది 600 కదా. సో 600 బై 200 అంటే 3 స్పాన్స్. సో 4 LT rings will be there. 4 rings will be there total. సో మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 8 నెంబర్స్ ఉంటుంది. సో అది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడికి 4 బార్స్ అయినాయి కదా, ఇంకొక 4 బార్స్ ఉన్నాయి. సో ఈ పక్కన ఒకటి, నెక్స్ట్ మిడిల్లో ఒకటి, సో టోటల్ 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 బార్స్. 8 నెంబర్స్ మనకి 8 నెంబర్స్ 10 mm డయా రాడ్స్ మనం ఈ విధంగా ఫ్రేమ్ చేసుకుంటాం. సో ఈ హైట్ ఆఫ్ ద రాడ్ వచ్చేసరికి 600 mm. మనకి లెంత్ ఆఫ్ ద పెడస్టల్, హైట్ ఆఫ్ ద పెడస్టల్ అదే కదా 600 mm. సో ఈ విడ్త్ వచ్చేసరికి 300 mm 30 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా అంతే 300 mm ఈ విధంగా ఉంటుంది. సో దీనిపైన మనకి చెప్పుకున్నాం కదా 4 నెంబర్స్ లాంగిట్యూడినల్ రింగ్స్ అన్న వస్తాయి. సో లాంగిట్యూడినల్ రింగ్స్ ఈ విధంగా ఉంటాయి. సెకండ్ సో ఫోర్త్. సో టోటల్ మనకి ఇలాగా 4 రింగ్స్ వస్తున్నాయి. 4 కూడా లాంగిట్యూడినల్ రింగ్స్. మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 8 నెంబర్స్ మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్, 4 నెంబర్స్ వచ్చేసరికి ఎల్టీ రింగ్స్ విల్ బి దే 4 నెంబర్స్. ఈ స్పేసింగ్ వచ్చేసరికి
బీమ్ టు ఈ రింగ్ టు రింగ్ స్పేసింగ్ వచ్చేసరికి 200. సో ఇక్కడ కూడా 200 mm. 200 mm is the center to center spacing in between these bars, LT rings. So this is about so pedestal. సో ఈ పెడస్టల్ ఇవన్నీ కూడా మనం ఈ పర్టికులర్ సైజెస్లో వాళ్ళు కట్ చేసుకుని బెండ్ చేసిన తర్వాత వాటిని ఎరెక్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలి. ఎవ్రీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ హ్యాస్ టు మానిటర్ ఆల్ దీస్ వర్క్స్ అండ్ స్పేసింగ్స్, మెయిన్లీ ఈ స్పేసింగ్ 200 mm స్పేసింగ్ ఉందా లేదా, అలాగే ఈ విడ్త్ 30 cm ఉందా లేదా, 30 cm ఉందా లేదా, హైట్ వచ్చేసరికి 600 mm ఉందా లేదా. సో ఇవన్నీ మనం చాలా క్లియర్గా చెక్ చేసుకోవాలి. థరోలీ వీ హ్యావ్ టు చెక్. సో వన్స్ ఈ ఎరెక్షన్ అన్నది కంప్లీట్ అయిపోయింది అంటే దెన్ విల్ బి గోయింగ్ ఫర్ కాంక్రీటింగ్. సో ఈ కాంక్రీటింగ్ వచ్చేసరికి మనకి స్పెసిఫికేషన్లో ఇచ్చింది ఏంటంటే మిక్స్ వచ్చేసరికి 1:1.5:3. సో 1:1.5:3 concrete we have to use, that also vibrated concrete. So vibrated concrete means we have to additionally adopt a vibrator, needle vibrator will be used. Needle vibrator we have to use for good vibration so that we get good quality of concrete. So this is about understanding in detail how the drawings are giving us the information regarding the erection of these column footings as well as columns and pedestal. Hope you have understood well. Thank you.